యువతలో ప్రశ్నించే తత్వం రావాలి. కోవూరు స్వతంత్ర అభ్యర్థి కొండా వెంకయ్య. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం నుండి కోవూరు శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా కొండా వెంకయ్య పోటీ చేయడం జరుగుతుందని నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి వెంకయ్య మాట్లాడుతూ, ఈ కోవూరు నియోజకవర్గంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల జీవన స్థితిగతులు అట్టడుగున మగ్గుతున్నాయని, అదేవిధంగా ఈ గ్రామాలలో మౌలిక సదుపాయాల కొరత, నిరుద్యోగం సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉందని, ఈ సమస్యలన్నింటిపై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మరియు ప్రజలందరి సహకారంతో ధ్వజమెత్తి పోరాడతామని మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ పొగుబాబు, కృష్ణయ్య, మైనారిటీ నాయకులు పఠాన్ బాషా, రఫీ, దళిత సంఘర్షణ సమితి నాయకులు పాలపు తిరుపాలు, పాపారావు, విద్యార్థి సంఘ నాయకులు రాము, ఉదయ్, వెంకటేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. ఈ రోజున నేను చేయబోయే పోటీకి మద్దతుగా ఏపీ ఎంఆర్పీఎస్ ఆర్గనైజేషన్స్, అదేవిధంగా ముస్లిం మైనారిటీ నాయకులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఆర్గనైజేషన్ పనిచేస్తూ మాకు నాయకత్వం వహిస్తున్నటువంటి కొన్ని సంఘాలు ఈరోజు మద్దతు తెలపడం కోసంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం జరుగుతుంది. మా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంది. విషయం ఏంటంటే, జరగబోయే ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోయే నేను రేపు పోటీలో ఉండబోతున్నాం. ప్రజల సమస్యల మీద, వాటి పరిష్కారం కోసం, విద్యార్థి యువతకై ఉద్యోగాల కోసం నా ఉద్యమం అనేది, నా పోరాటం అనేది ముందుకు పోతుంది. దీనికోసం కానీ యువతలో మార్పు తీసుకురావడం కోసంగా, యువత ప్రశ్నించే తత్వాన్ని తీసుకోవడం కోసంగా, అవకాశాలు మనకు మెండుగా ఉన్నాయి, సాధించుకోవాల్సిన హక్కు అధికారాలు మనకు ఉన్నాయనే ఉద్దేశంలో చైతన్యం తీసుకురావడం కోసమే పల్లెల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలని తట్టి లేపి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిలబడడం కోసమే నేను కోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఆ పేరు కొండా వెంకయ్య, విడవలూరు మండలం. అందరూ ఈరోజు చెప్పినారు, నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరి మద్దతుతో, పేదల మద్దతుతో, ప్రజల మద్దతుతో ముందుకు పోవడానికి నేను శత విధాలా ముందుంటానని ఈ సమావేశంలో బాబు మాట ఆయన ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి మరి కొండా వెంకయ్య గారు నన్ను ఆహ్వానించడానికి ముఖ్య కారణం, ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ అసెంబ్లీ స్థానాల్లో మరి ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసి మరి ప్రజలు ఓటు కోసం మరి అన్ని గ్రామాల్లో పర్యటన చేసే క్రమంలో మేము ఒక డిమాండ్తో మరి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ఏపీ ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఆ ప్రాంతానికి చెందినటువంటి కోవూరు నియోజకవర్గ సంబంధించినటువంటి కొండా వెంకయ్య గారిని స్వతంత్ర అభ్యర్థిగా మా మద్దతుతో అక్కడ మేము నిలబెట్టడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు అభ్యర్థిని నియమించాలి, అభ్యర్థిని అక్కడ పోటీకి నిలబెట్టాలనే అంశానికి వస్తే, నెల్లూరు జిల్లాలో అధికంగా ఉన్నటువంటి దళితులు, మైనార్టీలు, బీసీలు, అల్పసంఖ్యాకులైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే ఆశిస్తున్నారు. ఈరోజు యువతకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పారిశ్రామిక వాళ్ళు అభివృద్ధి చెందలేకపోవడం కాక మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నిధులన్నిటి కూడా ప్రధాన పార్టీలు, ప్రతిపక్షాలు ఉండే వాళ్ళే మరి వారి కనుసంగంలోనే ఈ నెల్లూరు జిల్లా ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి వాళ్ళ కనుసంగంలోనే ఉద్దేశంతో ఈరోజు యువతకు మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా మరి కింద స్థాయి నుంచి కష్టాలను చూశారు, కింద స్థాయి నుంచి సమస్యను చూశారు, కింద స్థాయి నుంచి అనేక ఇబ్బందుల నుంచి ఎదుర్కొని ఈరోజు ఒక విద్యావంతుడిగా మరి ఆ ప్రాంతంలో ప్రతి పల్లెలు అనేక మంది వ్యక్తులతో సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా కోవూరు నియోజకవర్గంలో ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వెంకయ్య గారు మరి ముందుకు రావడం మేమంతా కూడా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఇటువంటి వ్యక్తుల అవసరం కూడా, ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి మరి చదువుతో పాటు, వయసుతో పాటు స్థానికంగా నివాసం ఉన్నటువంటి వ్యక్తి కావాలి, ప్యాలెస్లో ఉండే వ్యక్తులు కాదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాటిని తీర్చగలిగే వ్యక్తి కావాలనేటువంటి ఉద్దేశంతో
మరి వెంకయ్య గారిని మేము ఆ ప్రాంతంలో కంటెక్ట్ చేయడానికి మేము మరి ఆయన సముఖం తెలిపినప్పుడు మేము ఖచ్చితంగా అక్కడ మీకు మేము సహకరిస్తాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు సంబంధించినటువంటి ఎస్సీ బీసీ మైనార్టీల ఓట్లన్నింటినీ కూడా ఖచ్చితంగా మీ గెలుపుకు మేము సహకారంగా ఉంటామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లు మహాశీలందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులు మరి బలహీన వర్గాలకు చెందినటువంటి ఓసీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. దయచేసి యువకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆదరించండి. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు తిరిగేటువంటి వ్యక్తిని ఆదరించండి. ఆ ప్రాంతంలో ఏదైతే మీకు అందుబాటులో మీకు ఎక్కడికైతే రావాలో అక్కడికి రావడానికి సిద్ధపడేటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. ఈరోజు ధనం పారుతా ఉంది. మరి అక్కడ వంశపరమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అక్కడ రకరకాల ప్రలోభాలకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని నమ్మకండి. ఖచ్చితంగా మీ వ్యక్తి మీ సుపరిచితుడు మీకు పరిచయమైన వ్యక్తి వెంకన్న గారు కాబట్టి మీరందరూ కూడా దయచేసి అతనికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మా వంతు కూడా ఈ జిల్లాలో ఎక్కడైతే ఎవరైతే స్వచ్ఛంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారో అది ఏ కులమైనా ఏ వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా యువకులు ముందుకొచ్చి ఈ శాసనసభ స్థానాల్లో పోటీ చేసి ఖచ్చితంగా మీ యొక్క బలాన్ని నిరూపించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు నేను ఒక స్థానికుడిని. అదే కోవూరు నియోజకవర్గంలో విడలూరు మండలంలో విడలూరు గ్రామ మండలంలో ఒక స్థానికుడిని. సమస్యల పట్ల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఉండి అందరితో చర్చించి నా నాయకులతో పలు సంఘాల నేతలతో ఒకసారి మాట్లాడుకొని ఈసారి పోటీ చేసి దీనికి ఒక మార్పు తీసుకురావాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం మన గొంతు వినపడాలి. వాడల్లో ఒక విద్యార్థి చదువుకున్న వ్యక్తి వస్తే ప్రశ్నించే తత్వం వస్తుంది. అందుచేత ఈసారి జరగబోయే ఈ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మనం పోటీ చేద్దాము అని అందరూ సలహాలు తీసుకొని ఈనాడు కోవూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నా. 24వ తారీఖు నా యొక్క నామినేషన్ అనేది ఉంటుంది. ఆ రోజు అందరి సహకారంతో నా నియోజకవర్గంలో పేద పొడుగు బలహీన వర్గాల ఆశీర్వాదంతో వాళ్ళందరి ఆశీర్వాదంతో 24వ తారీఖు నా నామినేషన్ ఉండబోతుంది. దీనికి అందరి సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్న నాకు మద్దతుగా ఈరోజు విద్యార్థి సంఘాలు